నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం వాత సంబంధించిన రోగాల గురించి మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ ఆనంద్ కుమార్ గారు. మరి ఆయన ఈ వాత సంబంధించిన రోగాల గురించి మాట్లాడతారు. మరి దీనికి సంబంధించిన మీకైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడచ్చు. నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. వెల్కమ్ టు ది షో. ఎస్ ఆనంద్ గారు, మనకి ఈ వాత సంబంధించిన రోగాలు చాలా ఉంటున్నాయి. అంటే ఎందుకంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే భోజనం తినే మన ఆ పదార్థాల్లో ఆ విటమిన్స్ అది లేకుండా తింటున్నాం, తర్వాత రకరకాల కారణం ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. దీని మూలంగా మన బాడీ అంతా పెయిన్స్ రావడం, రకరకాల పెయిన్స్ రావడం ఉంటుంది. సో ఈ వాత సంబంధించిన విషయాల గురించి చెప్తారా? అంటే వాత, పిత్త, కఫం అని మన బాడీలో ఉంటుంది కదా. ఏ భాగం నుంచి ఏ భాగం దాకా వాత, పిత్త, కఫం ఇది ఉంటుంది. దాని తర్వాత ఈ వాత సంబంధించిన ఈ రోగాలు ఎందుకు వస్తాయన్న అంశం పైన మాట్లాడతారా? ఖచ్చితంగా అండి. ఎస్, ఈరోజు ప్రేక్షకులకు ఈ వాత రోగాల గురించి మనం మాట్లాడదాము. మెయిన్గా వాత రోగాలు వచ్చినప్పుడు చాలామందికి ఒళ్ళు నొప్పులు, మసల్ పెయిన్, మసల్ క్రాంప్స్, తర్వాత వచ్చేసి ఎముకల జాయింట్ల మధ్యలో విపరీతమైన నొప్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు వాత రోగాలు అధికంగా అయినప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల డైజెషన్ సరిగా కాకపోవడము, తర్వాత గ్యాస్ రావడము, గుండె నొప్పి రావడము, తర్వాత తలనొప్పి రావడము, ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే మనకు మొత్తం కలిసేసి ఒక 86 నుంచి 90 రకాల వాత రోగాలు మినిమం ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ ఓన్లీ వాతం వల్ల వచ్చే సమస్యలు ఇవి. మినిమం మనిషి అనుకుంటే లెక్క కడితే ఇంకా కరెక్ట్ ఎక్కువ ఉంటాయి. ఇది మినిమం అనుకుందాం. దీని లోపల శరీరం ఇలా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రుక్షత రావడం. అయితే దీని గురించి మనం ముందు మాట్లాడే ముందు వాత కఫ పిట్టాలు ఏంటిదో మనం తెలుసుకుందాం, మీరు అడిగినట్టుగా. సో తల నుంచి ఈ యొక్క ఛాతి భాగం ఏదైతే ఉన్నదో దాన్ని మనము కఫ భాగం కిందికి మనము చెప్తున్నాము. ఓకే. తర్వాత ఈ ఛాతి నుంచి నడుం భాగం దాకా ఏదైతే ఉన్నదో ఆ భాగాన్ని పిత్త భాగం అని అంటున్నాము. తర్వాత ఈ యొక్క నడుము నుంచి కింద కాలు భాగము మరియు చేతుల్ని మనము వాత కింద ఇస్తున్నాము. అంటే శరీరాన్ని 3 భాగాలుగా ఆయుర్వేద శాస్త్రం మనకు విభజించడం జరిగింది. అయితే ప్రతి భాగం లోపల ఇన్ని పార్ట్స్ అనేసి మనకు డివైడ్ అయిపోయినాయి. ఉదాహరణకు కఫ సంబంధించిన పార్ట్స్ లోపల మనకి ఏమేమి వస్తున్నాయి. అయితే ఇది కఫ సంబంధిత రోగం రావడానికి ఏ పార్ట్స్ పనిచేస్తున్నాయి దీన్ని చూద్దాం. ఊపిరితిత్తులు అంటే శ్లేష్మం, అంటే కఫం లోపల పెరిగిపోవడం, జిగుటుగా ఉంటుంది కదా, ఆ జిగుటు పెరిగిపోవడం. దానికి రిలేటెడ్గా శరీరంలో ఉన్న ప్రాణశక్తి అంటే గాలి, దీనికి పొల్యూటెడ్ అవ్వడము. తర్వాత వచ్చేసి దీంతో పాటు రక్తం సరిగా సరఫరా కాకపోవడం, దీని లోపల శ్లేష్మం పెరిగిపోవడము. తర్వాత కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గొంతు మరియు తల, మెదడు, వీటికి సంబంధించేసి రోగాలు ఏది వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా, డిసార్డర్స్ వచ్చినా, ఇవన్నీ కఫ రోగాల కిందికి మనం చూస్తున్నాము. ఓకే. తర్వాత వచ్చేసి పిత్త భాగం. పిత్త భాగంకి వచ్చేసిన తర్వాత మనకేమవుతుంది, ఇది జీర్ణాశయము. తర్వాత వచ్చేసి లివర్. అయితే లివర్ ఏంటంటే శరీరం లోపల అతి పెద్ద భాగం అన్నట్టు అవయవం. లో అవయవము పెద్దది లివర్. బాహ్య అవయవము చాలా పెద్దది ఏంది అని అంటే చర్మము. చర్మము అతి పెద్ద అవయవం అన్నట్టు బయట నుంచి. ఒక లోపల చూస్తే లివర్ అనేది చాలా పెద్దది. ఇలా పెడితే ఇది భాగం మొత్తం మీకు లివర్ గానే వచ్చేస్తుంది. అయితే లివర్ చేసే మెయిన్ పని ఏంది అని అంటే తిన్న ఆహారాన్ని అరగదీయడము, దాని లోపల ఉన్న పోషక పదార్థాలు తీసుకొని వాటిని శక్తిగా రూపాంతరం చెందిస్తుంది. శక్తిగా రూపాంతరం చెందించడం అంటే ఎలా అనేసి అంటే రక్తంగా మారుస్తుంది. రక్తంగా మార్చి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని తీసుకొని వాటి యొక్క 2 కలయికలతోని దానికి ప్రాణశక్తిని పెంపొందింపచేసి దాన్ని మళ్ళీ మీకు ఎక్కడ పంపిస్తుంది, గుండెకు పంపిస్తుంది. ఆ గుండెకు పంపింగ్ అవ్వడంతో అన్ని భాగాలకు మనం ఈ యొక్క ఉదాహరణకు మనకి రక్తాన్ని ఆయిల్ అనుకోండి, ఆయిల్ మొత్తం బాడీకి సరఫరా చేస్తుంది. సరఫరా చేసిన తర్వాత ఇక్కడ 2 రకాల దమనులు ఉంటాయి. సిరలు, దమనులు అనేసి ఉంటాయి. దమనుల్లో శుద్ధ రక్తం ఉంటుంది, సిరల్లో వచ్చేసి మీకు చెడు రక్తం ఉంటుంది. అయితే దమనుల ద్వారా గుండెకి పోయిన తర్వాత పంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే ఏదైతే వేరే రక్తం ఉందో అది చెడు రక్తం. అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మనకు మళ్ళీ కిడ్నీలకు వెళ్ళి
కిడ్నీల నుంచి లివర్కి వెళ్ళి, లివర్ నుంచి మళ్ళీ గుండెకి వెళ్ళి ఇలా శుద్ధి అయిపోయి మళ్ళీ ప్రాణశక్తి అందుకొని మళ్ళీ బాడీకి వెళ్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. అంటే దీన్ని ఏమంటారు, అసంకల్పిత ప్రతీకార చర్య శరీరంలో జరుగుతూ ఉంటుంది. ఈ పదాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అని అంటున్నాం. అయితే శరీరము ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నంత మటుకు శరీరం అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే దానికి అనుకూలంగా ఉండేటట్టు ఎన్వైరన్మెంట్, వాతావరణము, తర్వాత భోజనము, ఈ యొక్క లైఫ్ స్టైల్ లోపల మార్పు అద్భుతంగా తేగలిగితే ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఆటోమేటిక్లీగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే మాన్యువల్ లో పడుతుందో అప్పుడు మనం రోగాలు అంటున్నాం. ఓకే. అయితే మాన్యువల్ లో పడ్డ మనిషి అంటే చేతి ద్వారా సెట్ చేసుకోవడం, ఎలా, మందుల ద్వారా, ఎక్సర్సైజ్ల ద్వారా, రెగ్యులర్ గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రమబద్ధీకరణ లోపల ఇంకొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవడం, ఇలా మాన్యువల్ లో పడిపోతుంది అన్నట్టు. ఈ మాన్యువల్ టు ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ కి మనం శరీరాన్ని మార్చేసేయాలి. ఇలా ఒకవేళ మార్చగలిగితే శరీరానికి రోగాలు రావు. ఒకవేళ మాన్యువల్ సిస్టమ్ లో పడిపోయిందంటే మనం ఏం చేస్తున్నాము, మందులు, గ్లూకోజ్లు, చెత్త చెదరం అన్ని చేసి పాటు చేసేసుకుంటాం. దానికి నిత్య జీవితంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆవు యొక్క సాన్నిధ్యంలో వెళ్ళిపోతే ఆవు యొక్క గోమూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఇవన్నీ మనము సమయానుకూలంగా మనం తీసుకోగలిగితే శరీరానికి కావాల్సిన పోషణ అందుతుంది. ఇక వచ్చేసి పిత్తం లోపల ఉండే భాగాల గురించి మాట్లాడదాము. పిత్తంలో వచ్చే భాగాలు జీర్ణాశయము, లివర్ అంటే కాలేయము, తర్వాత పిత్తము, పిత్తబుడ్డి ఉంటుంది అది, స్ప్లీన్, తర్వాత వచ్చేసి చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఉండుకము, ఉండుకం అంటే అపెండిక్స్, తర్వాత వచ్చేసి ఏనస్, ఈ భాగాలు ఉంటాయి. ఆడవాళ్ళలో అయితే ఈ భాగాలతో పాటు మగవాళ్ళు అయితే బ్లాడరు, మూత్రము పోయడానికి మూత్ర భాగాలు ఇవి ఉంటాయి. ఆడవాళ్ళ దాని లోపల గర్భాశయము, గర్భాశయంకి సంబంధించిన భాగాలు ఉంటాయి. ఇవి ఎక్స్టర్నల్ అన్నట్టు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క పిత్త భాగం లోపల ఏదైతే ఉన్నదో ఇక్కడ నిరంతర ప్రక్రియ వేసిన తర్వాత ఇమిడియట్లీ జరగాలి. అయితే ఇక్కడ ఏం చేస్తుంది, నోట్లో వేయగానే వదిలేక కరుగుతుంది, కరగడం స్టార్ట్ అయిపోతుంది నమ్మలంగానే ప్రాపర్లీ చేస్తే. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ లివర్ నుంచి మనకు కావాల్సినంత ఏవైతే జ్యూసెస్ ఉన్నాయో, బై జ్యూసెస్, అవి వచ్చేసి ఆహారాన్ని కరగదీసేసి మన రక్తంగా చేస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇది ప్రాపర్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రాబ్లం వచ్చేసిందంటే ఇక్కడ ఉంది చూడండి, వాతం. తిన్న ఆహార పదార్థము ఎప్పుడైతే ప్రాపర్లీ చూ చేయకుండా, కరెక్ట్ నమలకుండా మనం తింటామో అప్పుడు ఆ శరీరం లోపల ఆ తిన్న ఆహారము కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత దాని నుంచి విడుదలయ్యే టాక్సికే వాతం. అయితే వాతము ఉండాలి. వాతం ఉండడం వల్ల ఏమవుతుంది, శరీరం అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఈ వాతం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీరు చేస్తున్న పనుల లోపల తీవ్రత, కామైపోవడము ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎవరికైతే వాతం అధికంగా ఉంటుందో, గాలి ఎక్కువ ఉంటుందో, అయితే విండ్ పవర్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటుంది. వారు ఒక్క దగ్గర ఆగలేరు, అది విండ్ పవర్, వాతం. అయితే దీన్ని బ్యాలెన్స్ చేయగలిగితే పిల్లడు కామైపోయి అతని పనులు అతను చేయగలుగుతాడు. దీంతో పాటు వాత పిత్తాలు పెరిగిపోయినాయి అనుకోండి, పైత్యం ఏమంటారు, అరే నీకు బాగా పైత్యం ఎక్క పెరిగిపోయిందా, ఏంద్ర ఇట్లా ఎగురుతున్నావు అని అంటుండే ఇంతకుముందు. కారణం ఏంటిది, పైత్యం ఇస్ ది వెరీ గుడ్, అద్భుతమైంది. ఎందుకు, శరీరం లోపల ఉన్న పదార్థాలని అరగదీయడానికి, చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బ్యాలెన్స్ అయిపోతే ఈ గాలి, ఈ పైత్యం, ఈ అగ్ని అనేది సమస్థితికి వచ్చేసింది అనుకోండి, ఒక మనిషి ఒక సరి అయిన స్థితికి వెళ్ళేసి ఒక నాయకుడి స్థాయిగా వెళ్ళిపోగలుగుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పైత్యం అధికంగా ఉండేసరికి వాడికి కోపము, అధికంగా హాస్యం రావడము, యాక్టివిటీ పెరిగిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు చూసుకోండి, అంటిల్ 30-35 దాకా ఈ టైపు ఉంటాడు మనిషి. పైత్యము ఎక్కువ ఉండేసి వాతం ఎక్కువ ఉన్నది అనుకోండి, ఏమవుతుందంటే బలము, యాక్టివిటీ, ఎనర్జీ బాగా పెరుగుతుంది, నేను అనుకున్న సాధిస్తాను, చేస్తాను అనేసి ఒక మొండితనం ఉంటుంది అన్నట్టు. ఈ వాతము, పిత్తం ఉన్న వాళ్ళ దాంట్లో. అయితే పిత్తం ఉన్న దాని లోపల కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ అగ్రెసివ్నెస్ ఉన్నదనుకోండి, ఏమవుతుందంటే ఏ పని చేద్దామంటే చలో చేద్దాం, పోదాం, ఈ కొండెక్కాలా, కొండెక్కేసేద్దాం, ఏ చేయాలంటే చేసేద్దాం, చాలా చిన్న విషయం అయిపోతుంది లేండి అని అంటారు. ఎందుకు, పిత్తం గట్టిగా ఉంది, బాగుంది. అదే మళ్ళీ 50, 55, 60కి వచ్చిన తర్వాత ఇక పిత్తం తగ్గింది అనుకోండి,
ఏముందిలే, ఎందుకు మ్మ్. అవసరమా, మ్మ్. అయిపోతుంది చూద్దాం. ఎందుకు, డైజెషన్ లోపల పిత్తం అనేది తగ్గిపోయింది, అంటే ఫైర్ తగ్గిపోయింది ఇక్కడ. ఎస్. ఎప్పుడైతే ఫైర్ తగ్గుతుందో ఆటోమేటిక్లీ జీర్ణశక్తి లోపల జీర్ణం చేసి శక్తిని ఇవ్వడము బాడీ తగ్గించేస్తుంది. ఎస్. అలాంటప్పుడు వాతం కూడా డౌన్ అయిపోతుంది. మ్మ్. ఇక ఎందుకులే, అప్పుడు ఏం చేస్తాడు, బుద్ధిని యూజ్ చేసేసి ఎలా సరళంగా చేయాలనేది ఆలోచిస్తాడు. అప్పుడు శారీరకంగాను ఫాస్ట్ గాను అందరితో కలిసి పిలిచి మాట్లాడాలి, ఈ యొక్క వ్యవహారం ఉంది చూసారా, ఇది ఉండదు అప్పుడు. ఎస్. అప్పుడు ఏం చేయాలి, వీటిని బ్యాలెన్స్ చేయడానికి నిత్య జీవితం లోపల యోగా, ప్రాణాయామము, ఎనీ ఎక్సర్సైజ్ కంటిన్యూగా ఒక మన జీవితంలో ఒక భాగంగా పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, శరీరం లోపల కదలికలు రావడం వల్ల ఆ అగ్ని, ఆ వాయువు అనేది కరెక్ట్గా పెరిగింది ఉంటుంది, అంటే కరెక్ట్ ఒక స్థాయికి తీసుకొని రాగలుగుతాం. ఇదే విధంగా శరీరం లోపల ఈ యొక్క వాత కఫ పిత్తాలు అనేటి బ్యాలెన్స్ ఉండాలి అని అనడానికి మీకు కనిపించే ఇక్కడ ఏముంటుంది, మళ్ళీ మీ శరీరం యొక్క నాభిస్థానం. ఎస్. శరీరం యొక్క నాభిస్థానం ఏంటిది, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు శరీరం అనేది తిండి మనకు నోరుతో మనం తినలేము, గాలి ముక్కుతో పీల్చుకోలేము, చూడలేము, ఏమి చేయలేము. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, తల్లి యొక్క ఆర్టిలరీ సిస్టమ్తోని మన యొక్క ఈ నాభి పేగులు ఏవైతే ఉన్నాయో ఇవి కనెక్ట్ అయిపోయేసి మనకు అమ్మ ద్వారా భోజనము, అమ్మ ద్వారా గాలి, అమ్మ ద్వారా ఆ యొక్క రక్తం యొక్క ఆర్టిలరీ నుంచి వచ్చిన రక్తం ద్వారానే మన గుండె కొట్టుకోవడం చేయడం అన్ని, అంటే శరీరంలో ఉన్న పార్ట్స్ తయారయ్యేదాకా అమ్మతోనే ఉన్నాం మనం ఆధారపడి. అంటే ఈ యొక్క నాభిస్థానము మన బాడీకి కేంద్రక స్థానం. ఇది అమ్మ కడుపులో ఉన్నంత మటుకే డాక్టర్లు కానీ అందరు కానీ దీన్ని ఏమంటారంటే ఇంపార్టెంట్ అనేసి అంటారు. ఎందుకంటే పుట్టుకకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క నాభిస్థానం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అయితే శరీరంలో ఎప్పుడైతే మన భోజనము ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చేసాయో అది అయిపోయిన తర్వాత ఇది అవశేష భాగంగా పెట్టేసి ఉంటుంది ఇప్పుడు. అయితే శరీరానికి అన్ని భాగాలకు కనెక్షన్ ఉన్న ఏకైక మెయిన్ సోర్స్ అండ్ మెయిన్ ప్లేస్ ఏంటిది అంటే నాభిస్థానం. 72,000 నాడులు ఉంటాయి. 72,000 నాడులు కమ్ చిల్లర. ఆ నాడులు కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మణిపూర్వక చక్రం కూడా అనేసి అంటాం, మణిపూర్వక చక్ర కేంద్రం అని. అవునవును. అయితే ఈ నుంచి పిల్లోడు కానీ మనిషి కానీ ఎవరి అయినా సరే తన యొక్క మూలాధారం నుంచి ఈ యొక్క నాభిస్థానానికి ఉన్న బేస్ కరెక్ట్ ఉన్నది అనుకోండి, అతని జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నది అది ఈజీగా సాధించగలుగుతాడు. మళ్ళీ శరీరం లోపల ఉన్న అస్థిరత, ఆ అస్థిరత వల్ల వచ్చేది ఏంటిది, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. నాభిస్థానం జరిగిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, డైజెషన్ లోపల వీటిలో మార్పులు జరిగిపోయేసి వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే శరీరానికి కావలసినంత లూబ్రికేషన్ దొరకదు. మెయిన్ లూబ్రికేషన్ అంటే ఇక్కడ ఏముంది, మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్ కాదు, ఏవైనా సరే గానుగ నూనెలు అండ్ ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి, ఇవేం చేస్తుంది, హెచ్డిఎల్గా పనిచేస్తుంది, హై డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే హై డెన్సిటీ లిపోప్రోటీన్. మరి ఎల్డిఎల్ కూడా శరీరానికి అవసరమే కదా, కొలెస్ట్రాల్. అయితే కొన్ని శరీరం లోపల భాగాలు పనిచేయడానికి కొలెస్ట్రాల్ ఒక టైం దాకా బాగుంటుంది. 300 మిల్లీ మనకు అవసరం అనుకోండి డైలీలో, అది మన కాలేయమే తయారు చేస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఎక్సెస్ వేపుళ్ళు అనేసి మళ్ళీ ఫ్రైలు అనేసి చెత్త చెదరం ఏదైతే ఉన్నదో నిర్జీవమైన పదార్థాలు తినడము ఇవన్నీ జరుగుతుంది. నిర్జీవమైన పదార్థాలు అంటే మాంసం లాంటివి, వీటిని మనం నిర్జీవ పదార్థం కిందకి వేస్తాము. జీవం లేని పదార్థాలు అంటే మాంసం, ఎందుకంటే కోసుకొని తింటారు కాబట్టి. జీవం ఉన్న పదార్థాలు ఏమున్నాయి అనేసి అంటే మనకు కూరగాయలు, పండ్లు, విత్తనాలు, ఇవన్నీ జీవం ఉన్న పదార్థాలు. వాటిని తినడానికి అనుకూలంగా మనకు శరీరాన్ని భగవంతుడు ఇచ్చిండు. మనము ఎక్సెస్ ఆలోచనలు, ఎక్సెస్ రుచులకు పడి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ యొక్క నిర్జీవమైన పదార్థాల లోపల రుచుల్ని లింకుతున్నాం. ఎలా, ఈ జీవం ఉన్న పదార్థాలు వేసుకొని మరీ తింటున్నాం. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా శ్మశానం కింద చేసుకుంటాం. అంతేనండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన శవాన్ని కూడా మనము 24 గంటలు కూడా ఇంట్లో ఉంచకుండా ఇమీడియట్లీ ఖననం చేయడానికి, కాల్చడానికి తీసుకెళ్తున్నాం. అదే చనిపోయిన ఆ యొక్క పదార్థాన్ని శరీరం లోపల మసాలాలు వేసేసి తింటున్నారు అనేసి అంటే మీ యొక్క బుద్ధిమతకే వదిలేసేస్తాం మేము. దానికి మీరు చెయ్యండి అనేసి చెప్పను, కానీ తెలవాలి వాట్ ఈస్ వాట్ అనేసి. అలాంటి స్థితి మీకు రాకపోతే ఇంకో జీవి పట్ల మీకు ఆ మాత్రం అన్న
ప్రేమ, కరుణ, దయ అనేది మీకు అది లేకపోతే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకే తెలియాలి అది. ఎస్ దాని మీద నేను వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. ఇప్పుడు మనం ఈ వాతం గురించి వచ్చేద్దాం. ఎస్ సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఏంటిది? అంటే లూబ్రికేషన్, జిగుటుతనం. ఎస్ శరీరంలో జిగుటుతనం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మాంసం అనేది డ్రై అయిపోతుంది, స్కిన్ అనేది డ్రై కనిపిస్తూ ఉంటుంది. ఓకే అప్పుడు శరీరం విపరీతమైన ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు దానికి ఏం కావాలని అడుగుతారు? B12, సి విటమిన్. ఎస్ ఇవన్నీ మనకు దేంట్లో దొరుకుతున్నాయి? గోమూత్రంలో దొరుకుతున్నాయి, గోఘృతంలో దొరుకుతున్నాయి. ఘృతం అంటే నెయ్యి, ఘృతంలో దొరుకుతున్నాయి. దాంతోపాటు విత్తనాలు పల్లీల్లో దొరుకుతున్నాయి, పల్లీలు, నువ్వులు, ఇలా మళ్ళీ కుసుమలు. మన తెలంగాణకైతే ఇంపార్టెంట్ అన్నట్టు ఈ విత్తనాలు, ఎందుకంటే ఇవి మన ఇక్కడే పండుతాయి కాబట్టి. దీన్ని తప్పించి వేరేది ఉన్నా కానీ ఆ శరీరం కొంచెం యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఎట్లా ఆవాల నూనె ఏవైతున్నాయో ఇది. అయితే ఆవాల నూనె ఎందుకు ఎక్స్టర్నల్ యూజ్ చేస్తాం మనము అని అంటే అది బాగా జిగుటుగా ఉండి చేదుగా ఉంటుంది కాబట్టి ఒంటికి మసాజ్ చేయడానికి ఈ యొక్క వర్షాకాలము చలికాలం లోపల యూజ్ చేస్తాము. దానివల్ల వాతం అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే బాగా వేడి. ఇంకోటి వాత ప్రవృత్తి ఉన్న వాళ్ళ శరీరము మోస్ట్లీ ఏమవుతుంది అంటే అగ్ని భడకాయిస్తూ ఉంటుంది, ఒళ్ళు చల్లిపడుతుంటుంది. ఓకే అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు 1 లేదా 2 నంబర్ మీద ఫ్యాన్ నడిచేది ఒక 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అందరి శరీరాలు ఎలా అయిపోయాయంటే ఫ్యాన్ని హెలికాప్టర్ పెడితే ఎలా తిరుగుతుందో భర్ర అని అలా పెడితేనే వాళ్ళ మనస్సు, మైండ్, శరీరము, తనువు అనేది శాంతిస్తుంది. కరెక్ట్. లేదు అనేసి అంటే ఏసీలో కూర్చుంటున్నాడు. మరి కారణం ఏంటిది? నీ యొక్క శరీరం లోపల ఈ యొక్క త్రిదోషాలు ఉన్నాయి అన్నట్టు అర్థం. ఓకే. ఎప్పుడైతే త్రిదోషాలు ఉంటాయో శరీరం ఆటోమేటిక్లీ ఫ్యాన్ కావాలని కోరుకుంటుంది. ఫ్యాన్ పెట్టావి అనుకో అప్పుడు నీకు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మసల్లో పెయిన్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది ఎక్కువ అధికమైన గాలికి. ఓకే. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? అగ్నిని శమింప చేయాలి. మరి అగ్నిని శమింప చేయడానికి ఏమున్నది అద్భుతమైన పదార్థము అని అంటే ఘృతము. ఘృతం కూడా అగ్నికి ప్రతిరూపమే, కానీ అగ్నే చల్లారుస్తుంది. సో ఆ సూత్రం మీద ఘృతము భోజనం ముందు 2 చెంచాలు, భోజనం తర్వాత 2 చెంచాలు తాగాలి. అంటే యూజువల్గా మన అన్నం తినే పదార్థాలను నెయ్యి వేసుకుంటా, అలా పనికిరాదంటారు? అలా వేస్తే శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. ఓకే. ఇలా తీసుకుంటే మీ యొక్క పిత్తమును బ్యాలెన్స్ చేస్తుంది. ఇది పిత్తాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే భోజనం ముందు 2 చెంచాలు, భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యి తాగాలి. అండ్ భోజనం వేసుకొని తినాలి. అయితే భోజనం ఎప్పుడు వేడిగా ఉండాలి. అండ్ తినేటప్పుడు ఏ కొద్దిగా మీరు నీళ్ళు తీసుకున్నా కానీ తాగొద్దని అంటాం, కానీ తినే పదార్థము బాగా గ్రీజీగాను పల్చగాను ఉంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే బాగా గట్టిగా తినే అలవాటు అయిపోయింది అందరికి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? కొంచెం వేడి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదు అంటే ఎనీ జ్యూస్ కానీ, గోరువెచ్చని నీళ్ళు లేకపోతే వేడి నీళ్ళు కానీ, మెడికేటెడ్ వాటర్ అంటాం మనం, అది పక్కకు పెట్టుకొని తింటున్నాము. నమలడము కొంచెం ఇబ్బంది అయిపోయేసిన తర్వాత గొంతులు మింగడం ఇబ్బంది అనిపించేస్తే ఒక 2 సిప్పులు తీసుకుంటే అది అమృతంతో సమానం ఆ నీళ్ళు. ఓకే. భోజనం సమయంలో అవే నీళ్ళు భోజనం అయిన తర్వాత బాగా విపరీతంగా దాహం వేస్తుందని ప్రాపర్లీ తింటే నీకు దాహం కాదు, ప్రాపర్లీ తినకపోతే నీకు విపరీతమైన దాహం వేసేసి నీళ్ళు తాగుతావు, అది నీకు విషంతో సమానం. ఎప్పుడైతే నీళ్లు ఇమీడియట్లీ నువ్వు భోజనం అయిన తర్వాత తాగుతావు ఈ విధంగా, అప్పుడు శరీరం లోపల ఆ పదార్థము డైజెషన్ కాకుండా కుళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే కుళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్లీ దాని నుంచి టాక్సికేషన్ బయటపడుతుంది. ఇదే వాతం. అయితే శరీరం లోపల వాతము అంటే ఈ చెడు వాయువు వెళ్ళిపోవడానికి ఏ ప్లేస్లు ఉన్నాయి? 2 ప్లేస్లు ఉన్నాయి మనకు బయట వెళ్ళడానికి. ముక్కు అయితే దీనికి కనెక్టింగ్ లేదు కడుపుకి. సో మరి ఇంకోటి ఏది ఉన్నది? నోరున్నది. అండ్ అవుట్ పోవడానికి గుదర భాగం ఉంది మనకు, ఏనస్. సో వెళ్తే అపానవాయువు కిందికించి వెళ్ళిపోవాలి, లేదంటే మీద బేకుల ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే శరీరం లోపల ఖాళీగా ఉన్న ప్లేస్లకు ఈ యొక్క వాయువు పోయి కూర్చుంటుంది. ఎప్పుడైతే ఆ వాయువు అక్కడ కూర్చుంటుందో ఆటోమేటిక్లీ ఆ జాయింట్స్ లోపల డ్రైనెస్ ఏర్పడతా ఉంటుంది. ఎప్పుడైతే పదార్థము తిన్నది అరగకుండా కుళ్ళిపోతుందో దాని లోపల ఉన్న యూరిక్ యాసిడ్ ఇవేవైతే ఉన్నాయో వీటిలో జమ అయిపోతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లాంటివి జమ అయిపోతే ఇవన్నీ ఉబ్బిపోతా ఉంటాయి వేళ్ళు. ఈ వేళ్ళు ఉబ్బిపోతే ఏమంటుంది? దాన్ని గౌట్ అంటాం, నొప్పులు లేస్తూ ఉంటది, కీళ్ళ వాతం అంటాం మనం.
మరి కీలవాతం రావద్దు అనేసి అంటే ఒంటికి కావాల్సినంత చెమట వెళ్ళాలి. ఈ కాలంలో చెమట తీస్తలేరు. అవునవును, ఎస్ కరెక్ట్. ఎందుకంటే కూర్చుంటే ఫ్యాన్ ఫ్యాన్ వేసుకుంటాం. అవును, ఇంత చిన్నగా సౌండ్ వస్తేనే వెంటనే ఫ్యాన్ వేసుకుంటాం. చెమట వెళ్ళాలి కదండి. ఎస్. ఇంతకుముందు చెమటలు విభత్సంగా వెళ్ళిపోయేటి, శరీరం క్లీన్ ఉండేది, మొహం చూస్తేనేమో అట్రాక్టివ్ గా నీట్ గా కనిపించేది. ఎందుకు చెమటలు వెళ్ళిపోయేటి? నువ్వు ఉన్న మలినాన్ని అట్లనే శరీరం లోపల స్టోర్ చేసేసుకుంటున్నావు. స్కిన్ డ్రై, దుర్దలు వచ్చేస్తున్నాయి, స్కిన్ డ్రై అయిపోతుంది, లోపల ఉన్న టాక్సిక్ బయట వెళ్తలేదు. చూడండి, కావాలంటే అతని దగ్గర పక్క కూర్చున్నానంటే ఒక 5-10 మీటర్ల దాకా వానికి వాసనే వస్తూ ఉంటుంది. కారణం ఏంటిది? శరీరం లోపల టాక్సిక్ ప్రాపర్లీ క్లీన్ చేసుకోకపోవడమే. నువ్వు శుద్ధి చేయడానికి ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేవు నువ్వు. ఇకొచ్చేసి తర్వాత కాన్స్టిపేషన్. ఈ రోజుల లోపల అసలు కాన్స్టిపేషన్ అంటే అదొక పెద్ద సమస్య. ఇప్పుడు చాలా మందికి 10 మందిలో కనీసం 5-6 మందికి లేదు, 10 మందిలో 9 మంది అనే సమస్య. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఓకే, ఎందుకంటున్నాను ఈ విషయం అంటే, అసలు మీరు కాన్స్టిపేషన్ గురించి మీరు చూస్తే కుక్క, పిల్లి, జంతువు వాటిలో ఏ రోజన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనిపించిందా? చూడండి ఒకసారి. అవి అలా కూర్చున్నాయా, అలా అయిపోయింది అంతే. అలా మనం పోయినామా, ఇలా బయట వచ్చేసామా, ఇలా ఉంటుంది అసలు మోషన్ అంటే. దానికి అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు మనిషి? నానా రకాల మందులు, ఆయిల్స్ ఏవేవో తిని ఏదేదో కష్టపడిపోతున్నాడు. ఒక్కొక్కడు చూస్తే గుట్కా తినేసో, సిగరెట్ తాగో, ఇంకేదో చేసో, బాత్రూంలో కూర్చొని పేపర్ చదువుకుంటూ, దాని మీద నుంచి పచ్చిపాలు తాగుకుంటూ, ఇలా నానా రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. అంటే చూశాను నా పేషెంట్స్లలో. ఓకే. సో అవి చేస్తే నాకు ప్రెషర్ వస్తుంది అనేసి అంటాడు. ఏది కబోర్డ్లో కూర్చొని గుట్కా, సిగరెట్, పేపర్ చదవడం, లేకపోతే ఫోన్ చూడడం చేస్తే వాడికి ప్రెషర్ వస్తుందట, లేకపోతే అప్పటిదాకా రాదట. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ వీరు చేసే తప్పులు ఏంటి అని అంటే, తినే ఆహార పదార్థాల్లో కావాల్సినంత వస అంటే జిగుటుతనం లేదు, అంటే చిక్కదనం. తర్వాత ఫైబర్ లేదు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అని అంటే ఈ రోజుల్లో నిద్ర సరి అయిన సమయానికి పోకపోవడం ఒకటి, సమయానికి తిండి తినకపోవడం ఒకటి. ఈ 2 పద్ధతులు చేయడం వల్ల వాడికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తున్నది. మరి ఎందుకయ్యా నువ్వు ఇంతగానో చేస్తున్నావు అని అంటే, కష్టపడుతున్నాడు డబ్బులు సంపాదించడానికి. అయితే ఇవన్నీ చేసేది దేనికోసం అండి? భోజనము, 2 పూటల భోజనము, అండ్ ప్రాపర్లీ శరీరాన్ని కాపాడుకొని ఆ భగవద్ ధ్యానం చేసుకుంటూ భగవంతుని ప్రాప్తి పొందడానికి ఇది కరెక్ట్. అయితే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మన పుట్టిన పిల్లలు మన పేరు తీసుకోవడానికి మనం ఇదంతా కష్టపడుతున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి మీరు. ఇంత చేసిన తర్వాత కూడా పిల్లల కోసం సంపాదించాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, ఈ చక్కర లోపల రాత్రులు 12-1 దాకా మేల్కొని ఉంటాడు. ఒకవేళ ఏం పని లేకున్నా కానీ ఏదో ఫోన్లు చూసుకొని దాని లోపల ఉన్న మెసేజ్లు చదవడము, యూట్యూబ్లో వచ్చే రీల్స్ కానీ ఇలాంటి ఏవేవో ఉన్నాయి అవన్నీ చూసుకోవడము, అవేం లేకపోతే లాస్ట్కి ఆ సినిమా మ్యాటర్లు చూసుకుంటూ ఇంకో దాంట్లో పోయి అది యాపిల్ కూడా ఎలా అయిపోయినాయంటే, ఏదైనా ఒక మీరు సబ్జెక్ట్ చూస్తున్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఇంకా కొన్ని సబ్జెక్టు ఇంకొంచెం ఇలా ఇస్తూ పోతే రాత్రంతా మీకు చూస్తూనే ఉంటారు, గ్యాప్ లేదు అసలుకి. అయితే ఇక్కడ ఏంటంటే రాత్రులు నిద్రపోయే సమయం గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ మనము నిద్రపోయే ముందు ఏం చేస్తున్నామంటే, ఒకవేళ మనం బెడ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్తున్నామంటే ఫోన్ తీసి పక్క పెట్టేసేయాలి. ఓకే. యాక్చువల్లీ ఎప్పుడైనా మనం బెడ్ దగ్గరికి వెళ్ళి నిద్రపోదామని అనుకున్నప్పుడు 2 గంటల ముందు ఫోన్ కానీ ఎటువంటి రకమైన కంప్యూటర్ గెడ్జెట్స్ కానీ ఇవన్నీ వాడకూడదు. ఓకే. బెడ్ మీద వెళ్తే నిద్ర కోసమే వెళ్ళాలి. బెడ్ మీద కూర్చొని పని చేయడము, బెడ్ మీదకి వెళ్ళేసి చదువుకోవడము, బెడ్ మీద వెళ్ళేసేసి భగవద్ ధ్యానం చేయడము ఇవన్నీ చేయకూడదు. ఒక ప్లేస్ని మీరు నిద్రకు డిసైడ్ చేస్తే మీరు నిద్ర మాత్రమే పోవాలి. ఓకే. ఇంకో విషయం చేయకూడదు. ఒకవేళ మీరు ఆ టైప్లో చేశారే అనుకోండి, మీకు మీ స్థితి పాడైపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు ధ్యానం చేసేయడానికి ధ్యాన మందిరం పెట్టుకున్నాం, చదవడానికి లైబ్రరీ పెట్టుకున్నాం, టీవీ చూడడానికి ఒక హాల్ పెట్టేసుకున్నాము. ఇక నిద్రపోయే ప్లేస్ లోపల మీరు ఫోన్లు చూసుకుంటూ వీడియోలు ఎందుకు చూస్తారు? ఇది మెయిన్ కారణం అవుతుంది. ఇక అది నిజం చెప్పాలని అంటే మిమ్మల్ని పాడు చేసే రక్కసి అంతే. అయితే ఇప్పుడు ఇది చేయడం వల్ల నిద్ర ఉండలేదు. యాక్చువల్లీ నిద్ర ఎప్పుడు పోవాలి? ఇది మనకు ఇంతకుముందు 6 లోపల భోజనం అయిపోయేది, దీపం పెట్టేవారు,
దేవుని దగ్గరికి వెళ్ళేసి పారాయణం చేసుకునేవారు, ఇంటికి వచ్చేవారు, పండుకునేవారు. అంటే 8:30-9 లోపల పండుకునేవారు. అవును. ఎప్పుడైతే 8:30-9కి పండుకున్నారో ప్రొద్దున 3:30కు లేచేవారు. 3:30 నుంచి అయితే 6:30 సమయం ఏదైతే ఉన్నదో అది కాలకృత్యాలు అండ్ మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ కోసం చేసుకునే సమయం ఇది. ఈ సమయాన్ని యూజ్ చేసుకునేవారు. ఇప్పుడు అది మర్చిపోయారు. పనున్నా లేకున్నా రాత్రి 12-1 దాకా మేల్కోవడము, మళ్ళీ ప్రొద్దున 8-9 దాకా లేవకపోవడము. ఇప్పుడు ఆఫీస్ ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్, అంటే 10కి ఉన్నది అనుకోండి, వాడు 8:30-9కి లేచి హడావిడిగా స్నానం చేసి బండి కొట్టుకొని వెళ్తాడు. ఏదైనా ఉంటే తింటాడు, లేకపోతే శాండ్విచ్ ఏదో ముక్కలు పట్టుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా చేస్తున్నాడు. అయితే డాక్టర్లు అవసరం పడద్దు అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, పొద్దున 6 నుంచి 6 దాకా మీరు భోజనం చేయండి, తినండి, ఏమేమి చేయండి. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా తినడం మానేసేయాలి. ఓకే. ఇది మా అష్టాంగ హృదయం లోపల మహర్షి వాగ్భటాచార్యులు చెప్పిన సూత్రము. దీనివల్ల ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత బ్యాలెన్స్ వస్తుంది. అండ్ శరీరము వాత కఫ పిత్తాలు బ్యాలెన్స్ అయిపోయినాయి అనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది లంఘన క్రియగా ఉంటుంది. అంటే 12 అవర్స్ మీరు తింటున్నారు, 12 అవర్స్ కడుపు కాల్చుతున్నారు. ఆ కడుపు కాల్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది క్రియ అంటే శరీరం లోపల లివర్ కానీ, కిడ్నీ కానీ, హృదయానికి సంబంధించినవి కానీ, ఇంకే ఇతర పార్ట్స్ కానీ సెల్ఫ్ క్యూర్ చేసుకుంటాయి. అది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అన్నగారు ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, మేము తలపతి నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరేంటండి? నా పేరు సూర్యకుమార్ అండి. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి. మా హస్బెండ్ కండి ఎప్పుడు రొంప కారుతూనే ఉంటదండి. ఓకే. ఇలా వెళ్ళి వాటర్ తాగితే ఈ వాటర్ పడలేదు, కూలింగ్ అసలు పడవు అని ఎప్పుడూ రొంపతో ఇబ్బంది పడతానే ఉంటారండి. ఎన్నో మందులు వాడారు, బ్రాంకైటిస్ అన్నారు, ఎన్నో మందులు వాడారు, తగ్గలేదండి. ఓకే ఓకే. మీ ఆయన యొక్క ఏజ్ ఎంత అండి? 59 అండి. 59. అయితే ఇక్కడ శ్లేష్మ సమస్య అనేసి అంటారు దీన్ని, అంటే బాగా కఫం రావడం అన్నట్టు. అయితే ఇక్కడ ఏముంటుంది అనేసి అంటే శరీరం లోపల అగ్ని కరెక్ట్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అగ్ని ఏం చేస్తున్నది? కరెక్ట్ అగ్ని ఉన్నదనుకోండి, కడుపులో డైజెషన్ కరెక్ట్ అగ్ని రేగిందనుకోండి, ఈ యొక్క కఫము అంటే నీరు, ఇది కఫం అంటే నీరు, ఈ నీరుని ఏం చేస్తుందంటే అది అదుపులో తీసుకొస్తుంది. ఓకే. అయితే అగ్ని పెరిగిపోతే ఈ నీరు ఎట్లా ఎవాపరేట్ అయిపోతుందో అలా శ్లేష్మాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది ఇది. అంటే వాత కఫ పిత్తాలు ఏదైతే ఇంతకుముందే చెప్పామో, ఇక్కడ పిత్తాన్ని మనం కొంచెం పెంచేసామనుకోండి, ఈ యొక్క కఫం అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దానికి సంబంధించి వారి ఛాతీ లోపల నీరెంత నిండింది, ఏమున్నదని ఒకసారి చూడాల్సి వస్తుంది. ఒకసారి పర్సనల్గా ఒకసారి వచ్చి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చండి, మిగతా ట్రీట్మెంట్ చేయొచ్చు ఈజీగానే. ఎస్ మేడం. అంటే సార్ది నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది, అది నోట్ చేసుకుని తర్వాత ఆయన కాల్ చేసి డీటెయిల్గా మీ యొక్క సమస్య గురించి చెప్పచ్చు. ఎస్ అనంత్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మల్లేశం. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. కాళ్ళ నొప్పులు సార్, మోకాళ్ళు అంటే బాగా నొస్తున్నాయి, ఇబ్బంది చేస్తున్నాయి సార్. ఓకే, మీ ఏజ్ చెప్పండి సార్. 70 సంవత్సరాలు సార్. 70 సంవత్సరాలు. ఎప్పటి నుంచి నొప్పులు ఉన్నాయండి మీకు? చాలా రోజులు సార్. చాలా రోజులు అంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం? చాలా నెలల సంవత్సరాలు 6 నెలలు అవుతుందా? అంటే కొద్దిగా అడ్జస్ట్ అవుతుండే, ఇక రాజంత ఏమైతుందంటే ఇబ్బంది అవుతుంది, నడవస్తలేదు, చేస్తలేదు. అయితే ఈ 6 నెలల క్రితం మనకి ఇప్పటిదాకా ఆయన చెప్పిన దాంట్లోంచి మనకి చెప్తాను. అయితే ఇక్కడ కాళ్ళ నొప్పులు విపరీతంగా చేస్తున్నాయి అనేసి అంటే ఒకటేనండి సమస్య. ఎవరికైతే నాభిస్థానం జరిగిపోతుందో బాడీ అలైన్ అనేది తప్పిపోతుంది. యాక్చువల్లీ టీ షేప్ లో ఉండాలి బాడీలా. ఎప్పుడైతే అలైన్మెంట్ తప్పిపోతుందో ఆ బాడీ ఆటోమేటిక్లీ టీ అనేది క్రాస్ టీగా మారిపోతుంది బాడీ. అప్పుడు శరీరం మీద ఒత్తిడి వన్ సైడ్ పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే వన్ సైడ్ శరీరం లోపల ఒత్తిడి పడుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ ఇంకో మోకాల మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగిపోవడమే మోకాల నొప్పులు. ఏందండి ఒకటే మోకాలను వస్తుంది కదా అంటే తర్వాత ఏం చేస్తాడు, ఈ మోకాలను వస్తుందండి ఇంకో దాని మీద ఒత్తిడి పెడతాడు. ఇలా
ఒకసారి తప్పించి ఇంకోసారి తప్పించి ఇంకోసారి ఇలా మాటికి మార్చుకుంటూ ఆ మోకాల నొప్పులను పెంచేసుకుంటారు. ఓకే. ఇలా పెంచుకుంటూ ఏమవుతుంది అంటే నడుములో నొప్పులు స్టార్ట్ అయిపోతాయి, వెన్నుపూసల నొప్పులు స్టార్ట్ అవుతాయి, మెడల నొప్పులు స్టార్ట్ అయిపోతాయి, తలనొప్పి వస్తుంది. ఇలా శరీరము అస్థిర స్థితికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇది స్టార్టింగ్ లో నాభి జరిగిపోయింది అనేసి పూర్వకాలంలో గుర్తించేవారు. అరే ఈయన మక్కిలు జరిగిపోయిందిరా, కుట్టు జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ సైడ్ వచ్చేస్తే ఈయన నాభి జరిగిపోయింది, ఈయన సెట్ చేయాలనేసి ఇంట్లో ముసలి వాళ్ళే సెట్ చేసేవాళ్ళు. ఓకే. నూనె పెట్టో, ముంత లోపల దీపం పెట్టో, మళ్ళీ రోకలు పెట్టి ఇలా ప్రాంతానికి డిఫరెంట్ టైప్ లోపల నాభిని సెట్ చేసే విధానం ఉండేది. ఇప్పుడు ఆ విధానం లేకుండా ఉండడం వల్ల మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఇది. ఓకే. ఫస్ట్ మెయిన్ కారణం ఇది. తర్వాత వచ్చేసి తినే ఆహార పదార్థాల లోపల సరైన ఆహారం తినకపోవడం. అంటే ఇప్పుడు మన సైడ్ బాగా మనం ఏం చేస్తామంటే పులుపుని బాగా ఇష్టపడతాం. పులుపుని బాగా ఇష్టపడతాము. ఇక్కడున్న వాతావరణానికి వాతాన్ని పెంచే ప్రవృత్తి ఎక్కువ ఉంది. దాన్ని శమింపచేయాలంటే ఏం చేస్తాము? అధికంగా నూనెలు వాడాలి. ఎందుకంటే మన వంటకాల్లో చూడండి నూనెలు ఎక్కువ వాడతాం. కారణం ఏంది అనేసి అంటే ఇక్కడున్న వాతావరణానికి మన శరీరం వృక్షత చెందుతుంది, అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం కూడా ఎండ తొలగితే మన బాడీ లోపల డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నూనెలు ఏవైతే గానుగ నూనెలు, నెయ్యి ఇవి ఎక్కువ వాడతాం అన్నట్టు మన శరీరం ఈ సౌత్ ఇండియా సైడ్. అందుకోసం మీరు చూడండి ఎక్కడ పోయినా కానీ నూనె వాడకం ఎక్కువ ఉంటుంది. తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఇటు కర్ణాటక కానివ్వండి, ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, వీటిలో నూనె వాడకం ఎక్కువ చూడండి. అదే మీరు నార్త్ సైడ్కి వెళ్ళిపోతే అంత ఉండదు. వాళ్ళకి వచ్చేసి అన్ని ఇది కఫ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతాలు, వాటర్ ఉన్న ప్లేస్లు, ఇలాంటి ప్లేస్లలో ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? రొట్టెలు చేస్తారు. రొట్టెల లోపల మీకు నీళ్ళు ఉండవు. మళ్ళీ ఏమంటారు దీన్ని, ఈ యొక్క ఆయిల్ని ఎక్కువ వాడరు. అప్పుడు ఇట్లనే తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం కావాలి? డ్రై కావాలి. ఆ వాటర్ని తగ్గించడానికి అగ్ని పెంచాలన్నట్టు. అందుకోసం వారు తినే పదార్థం అలాంటిది అన్నట్టు. సో మన సైడ్కి వచ్చేసి ఆయిల్ని పెంచాలి. ఆయిల్ పెంచేశారనుకోండి ఆటోమేటిక్లీ ఈ వాతం యొక్క శ్రమింపచేస్తుంది అన్నట్టు. అంటే జిగుటుతనం కావాలి కదలడానికి, ఇలాంటివి. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇంకో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నారాయణ, నేను సూర్యాపేట జిల్లా మునగాల నుంచి చేస్తున్నానండి. మీ సమస్య ఏంటో చెప్పండి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? నా వయసు 29, బరువు 53. మీ హైట్ చెప్పలేరు? హైట్ 5'10" అండి. ఓకే. అయితే బరువు బాగా పెరగాలనేసి మీకు కోరిక ఉంటే ఫస్ట్ మీ నాభి చెక్ చేసుకోండి. పండుకొని 5 వేలు బొడ్డులో వేసుకొని గట్టిగా నొక్కి చూడండి. నొప్పి ఉందంటే మీకు నాభి జరిగిపోయినట్టు. అది అప్పుడు నొప్పి లేదు అనేసి అంటే మీకు నాభి జరగనట్టు. సో నొప్పి ఉందంటే నాభి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ నొప్పి లేదు అనేసి అనిపించింది అనుకోండి, మీకు విపరీతంగా ఫాస్ట్గా బరువు పెరగాలి అనేసి అంటే జొన్న రొట్టెలు పెరుగు దాని లోపల కొంచెం బెల్లం కలుపుకొని రోజు 2 లేదా 3 పూటలు మీరు పుష్కలంగా పొద్దున్న సమయంలో తినగలిగితే శరీరం అనేది బాగా తొందరగా పెరిగిపోతుంది. దాంతోపాటు పాలు మరియు మన అరటిపండు, కొంచెం లైట్గా పండిన అరటిపండు ఉండాలి. దీని యొక్క జ్యూస్ చేసుకుంటూ తాగాలి. చేసి కొంచెం వ్యాయామం చేయగలిగితే శరీరం లోపల మసిల్ అనేది మాస్ గెయిన్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి, ఈ యొక్క తీపి పదార్థాన్ని ఎందుకు ఇస్తాము అని అంటే శరీరం లోపల కఫతత్వము తగ్గినప్పుడు శరీరం అనేది డ్రై అయిపోతుంది. వాతం బాగున్న వాళ్ళు బాగా బక్కగా ఉంటారు. అయితే కఫం కరెక్ట్ ఉన్నది అనుకోండి, దాని తగ్గట్టు వాతం కరెక్ట్ ఉన్నది అనుకోండి, అప్పుడు శరీరం అనేది కరెక్ట్ స్థితికి వస్తుంది అన్నట్టు ఒక సంవత్సరం. అయితే వాతం కఫం అధికంగా ఉన్నదనుకోండి, వారు ఎక్కువ లావు అవుతారు. అందుకోసం మనం ఏం చెప్తాము? అధికంగా లావు ఉన్న వారికి స్వీట్ తినకండి, ఉప్పు తినకండి అని చెప్తాము. ఇప్పుడు ఈసారికి ఏమున్నది, ఇక్కడ వచ్చేసి బక్కగా ఉన్నాను, నేను వెయిట్ ఎక్కాలనుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి? తీపి పదార్థాన్ని కొంచెం ఉప్పును పెంచేస్తే ఇతను లావు ఎక్కేస్తాడు. అండ్ కడుపులో ఉన్న అగ్నిని కొంచెం మందగించేయాలి, ఆటోమేటిక్లీ పెరిగిపోతూ ఉంటుంది. అలా. ఎస్ ఆనంద్ గారు, సో ఇప్పటిదాకా మన సమస్యల గురించి మాట్లాడుకున్నాం. సో దీనికి సమాధానం అన్నది చెప్తారా? సమాధానం చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా శరీరం యొక్క నాభిస్థానం కరెక్ట్ బ్యాలెన్స్ చూసుకోవాలి. దాంతోపాటు నియమం, అంటే ఏ సమయంలో మనం తినాలి, ఏ సమయంలో పండుకోవాలి, అది మనకు తెలవాలి.
దాంతోపాటు శరీరాన్ని ఎప్పుడు చూసినా కానీ ఒక వ్యాయామము ఒక నియమంలో ఉంచాలి. వ్యాయామము నియమం ఉంచకపోయినారు అనుకోండి, శరీరం అనేది అస్థిరతకు లోనవుతుంది. దానివల్ల మీ శరీరానికి ఇబ్బంది కలగడం స్టార్ట్ అవుతుంది. ఎస్, అది. సో వ్యాయామాలు ఇవన్నీ కూడా తక్కువ అయిపోయాయి. సో తినే దాంట్లో కూడా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? తినే పదార్థాల లోపల ఈరోజు ఏం చేస్తున్నారంటే తెలుపు మీదకి బాగా మక్కువ చూపించడం వల్ల ఏం చేస్తున్నారంటే రిఫైన్డ్ ఆయిల్కి వెళ్ళిపోతున్నాడు మనిషి. రిఫైన్డ్ ఆయిల్ని మీరు బాగా తగ్గించేసేయండి. అయితే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తాయంటే శరీరాన్ని బాగా రుక్షత చెందుతుంది. అంటే రంగు, రుచి, వాసన, చిక్కదనం లేకుండా ఏదైతే ఆయిల్ అనేసి అనుకుంటున్నామో అది ఆయిల్ కానే కాదు. రంగు, రుచి, వాసన, చిక్కదనం ఏవైతే ఉన్నాయో అది ఆయిల్. అలాంటి ఆయిల్ని మీరు వాడాలి. తర్వాత వచ్చేసి తినే ఆహార పదార్థాల లోపల హార్మోనల్ చేంజెస్ కాకుండా ఈ యొక్క హైబ్రిడ్ పదార్థాలు మీరు తగ్గించేసేయాలి టోటలీ. ఓకే. ఏవైనా సరే ప్రాకృతిక వ్యవసాయం ద్వారా అంటే ప్రకృతికి అనుకూలంగా మన పదార్థాలు ఏవైతే తయారవుతున్నాయో ఆ పదార్థాలు తింటే శరీరం అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఈ హైబ్రిడ్ అవన్నీ అది సరికాదంటారా? సరికాదు, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే శరీరం లోపల హార్మోన్స్ మారిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు పాలు ఉన్నాయి, పాలని అడల్టరేషన్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్. అడల్టరేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, 7 ఏళ్ళు 8 ఏళ్ళకే ఆడపిల్ల అనేది పెద్ద మనిషిగా మారిపోతుంది. అవును. మగపిల్లలకు మూతి మీద మిస్సాలు అవి రావడం, తెల్ల వెంట్రుకలు అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది అడల్టరేషన్ వల్ల. అందుకోసం ప్యాకెట్ పాలు మంచిది కాదనేసి చెప్తాను. ఏదైనా ఉంటే మీ కంటి ముంగట పాలు పితికేసి తీసుకోండి. ఇంకోటి జెర్సీ, ఇది కూడా మీకు అడల్టరేషన్ చేసిండ్రు. బర్రె ఆవుకి సంకరితం చేయడం వల్ల ఈ జెర్సీ, హోలిస్టియన్, ఫ్రీజియన్ ఇలాంటి జాతులు ఉత్పన్నం చేశారు. ఎందుకు? అధిక పాల దిగుబడి కావాలనేసి. అధిక పాల దిగుబడి అయితే అయింది, కానీ దాని లోపల నాణ్యత పాడైపోయేసి అడల్టరేషన్ చేయడం వల్ల దాని లోపల కెమికల్ పర్సంటేజ్ పెరిగిపోయేసి శరీరం లోపల ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్ట్రోమల్ మీద ఎఫెక్ట్ పడుతున్నది. ఎస్. అయితే మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉన్నదంటే మగతనం గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, శరీరం గెయిన్ అవుతుంది, బలం వస్తుంది. ఇది ఆడవాళ్ళలో కూడా కొద్ది భాగం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా అవుతారు. ఈస్ట్రోజన్ లెవెల్ అధికంగా ఉండడం వల్ల ఆడపిల్లల్లో ఆడతనము, ఆ యొక్క మృదుత్వము ఇది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి అడల్టరేషన్ చేసిన పాలు కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి శరీరంలో ఒకవేళ వెళ్ళిపోయేసి ఈ హార్మోన్స్ ఒకవేళ చేంజ్ చేశారనుకోండి, మగపిల్లలు ఆడవాళ్ళుగా ప్రవర్తించడం, ఆడవాళ్ళు మగపిల్లలుగా ప్రవర్తించడం, ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేసి అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్థాలు ఇవ్వకూడదు. దీనివల్ల కూడా పిండంకి ఇబ్బంది అవుతుంది, పిల్లలు కూడా అలా మారిపోతూ ఉంటారు. అవి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇకొచ్చేసి ప్రాకృతికంగా ఇంతకుముందు పేడ, గోమూత్రము, పెరుగు, తర్వాత ప్రకృతిలో దొరికే వేరే వనస్పతుల్ని తీసుకొని భూమిని సారవంతం చేసి పంటలు పండించేవారు. అయితే అవి పండించిన ఆహారం ఏమైతుందో శరీరానికి కరెక్ట్ వచ్చేటి, అంటే నీ భూమి లోపల ఉన్న శక్తిని ధాన్యం రూపంలో మార్చి శరీరానికి బలం ఇచ్చేవాళ్ళం. అలా బలం వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, కావలసినంత స్ఫూర్తి శక్తిని ఇస్తుంది, శరీరం బాగా గట్టిగా ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటుండే, బలం అనేది అద్భుతంగా ఉండేది. ఇప్పుడు అది లేకుండా మొత్తం హైబ్రిడ్గా అంటే కెమికల్స్ వేసి పండియడము, ఆ నట్టల్ని చంపడము, దానివల్ల మీకు దిగుబడి ఎక్కువ రావడము, మళ్ళీ తర్వాత చూస్తే మళ్ళీ భూములు బంజరు అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి మనకు. సో అలాంటి వాటి నుంచి మనం దూరం ఉండాలి. సో మీరు ఈ విధంగా చూస్తూ ఉంటే తీసుకునే పదార్థాల లోపల ఫైబర్, మళ్ళీ ఆయిల్ అంటే మీకు ద్రవ పదార్థాలు, ఆయిల్ పదార్థాలు బాగా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని టైం టు టైం దినచర్య పాటించడము, మోషన్ కాన్స్టిపేషన్ని ప్రాపర్లీ సెట్ చేసుకోవడం, ఇవి చేసుకుంటే ఈ వాత సంబంధిత రోగాల నుంచి మీరు దూరం అవ్వచ్చు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఈ వాత సంబంధించిన విషయాల గురించి చెప్పారు. దీని సమస్యలు, దాని నుంచి ఎలా బయటపడాలి అన్న అంశం పైన చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.